కోర్టులో కూడా దీన్ని సవాల్ చేశారు. కానీ సుప్రీంకోర్టు ఈ కేసు విచారించినప్పుడు వందే మాత్రం పాడకపోతే శిక్ష పడుతుందని లేదు అందులో. అప్పటికి శిక్ష అనేది లేదు. ఇప్పుడు శిక్ష పడుతుందని బిల్లు చేస్తున్నారు. ఇందులో ఉన్న సమస్య మన మిత్రులకు తెలియటం కోసం నేను మీకు ఒకటి చెప్తాను. నిన్న కూడా చెప్పాను, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సుఖదాం వరదాం మాతరం, ఇంతవరకు అందరూ పాడతారు. కానీ తర్వాత ఏంటి, కోటి కోటి కంఠ కలకల నినాద కరాళే అంటే భయంకరమైన, కోటి కోటి భుజైద్ధృత కరవాళే కత్తితో పట్టుకొని, అబలాకేనో ఏ మత బలే బాహుబలధారిణి నమామి తారిణం రిపుదల వారినాం అంటే శత్రువుల దీంతో అని. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే త్వం హి దుర్గా దశ ప్రహరణధారిణి, త్వం హి దుర్గా దశ ప్రహరణధారిణి కమలా కమల దళ విహారిణి. కమలం కూడా ఉంది. వందే మాత్రం ఇప్పుడు పూర్తిగా పాడేటైతే ఏ పార్టీ అయితే దేశాన్ని ఇప్పుడు పాలిస్తుందో ఆ పార్టీ యొక్క ప్రధాన ఎన్నికల గుర్తుగా ఉన్నది కూడా ఇప్పుడు పూర్తిగా పాడమంటున్నటువంటి వందే మాత్రం గీతంలో అది కూడా వచ్చి చేరుతుంది. రెండవది మతాతీతమైన, మనం పాకిస్తాన్ లాగా మనం థియోక్రటిక్ స్టేట్ కాదు, మతరాజ్యం కాదు, ఇది లౌకిక రాజ్యం అని మనం ప్రకటించుకున్నాం. ఎవరైనా ఏ మతమైనా ఇటువంటి చోట త్వం హి దుర్గా అంటే దుర్గా అనే ఆమె జాతికి వచ్చిన తర్వాత మరి మిగతా మతాల వాళ్ళు ఏమవుతారు? కాబట్టి ఇందులో ఉన్నటువంటి తీవ్రమైన విషయం చాలామంది పండితులు, మీడియా కూడా దీన్ని లోతుల్లోకి వెళ్లకుండా ఎందుకు పాడకూడదు అని ఆయన ఎందుకు రాశాడు ఆనంద మఠంలో బంకిం చంద్ర చటర్జీ, ఎందుకు అప్పుడే ఈ వాదం జరిగింది లోక్సభలో, కాబట్టి రాజ్యాంగ సభలో. ఇప్పుడు ఈ బిల్లును బలవంతంగా తెచ్చి రుద్దితే మటుకు చాలా తీవ్రమైన ఆందోళన, నిరసన, పైగా దేశంలో విభజన అంటే అభిప్రాయాల పరంగా వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రుద్దకుండా ఉండటం, దీని మీద సుప్రీంకోర్టు కూడా వెళ్తుంది తప్పకుండా. ఇది ఎందుకంటే రాజ్యాంగంలో లేనిది మీరు కొత్తగా తెచ్చిపెడితే ఏం జరుగుతుంది అన్నది ఒక పెద్ద ప్రశ్న. ఈ సీట్ల విషయంలో కానీ సర్ విషయంలో కానీ ఇంకా ఒక 2-3 కీలకమైనవి ఉన్నాయి. భాష గురించి కూడా మోదీ గారు అమిత్ షా ఒక ముఖ్యమైన ప్రకటన చేశాడు. ప్రతి భారతీయ విద్యార్థి మరొక భారతీయ భాష సరిగ్గా నేర్చుకోవాలంట. అసలు మా భాషే మాకు రాదు బాబు, మాతృభాషే లేదంటుంటే మరొక భారతీయ భాష ఏం లేదు, హిందీ భాషే, హిందీ నేర్చుకోవాలని. అంటే ఇవన్నీ తెలియకుండా చాప కింద నీరులాగా ఒక భావజాలాన్ని హిందుత్వ అంటారు దీని స్థూలంగా అనేదాన్ని ఎందుకు రుద్దుతున్నారు? పార్లమెంట్ సమావేశాల్లో ఇవి ఎక్కడికి దారితీస్తాయో తెలియదు. ఇవన్నీ నోటీస్ లేకుండా, చడి చప్పుడు లేకుండా తెచ్చిపెడుతున్నారు. చాలా నిరసన తెలిపారు. ఆ స్పీకర్ కూడా కాసేపు అయ్యారు దీని మీద. లేదు మేము క్రమశిక్షణగా ఉండాలి అది ఇది అన్నారు. ఆ క్రమశిక్షణ మీకు కూడా ఉండాలి, చర్చలు జరిపి ఉండాలి, ఏకాభిప్రాయంతో రాజ్యాంగం మీద వెళ్ళాలి. కానీ ఏకపక్షంగా వెళ్తే ఏం జరుగుతుంది? పెద్ద ప్రశ్న. కాబట్టి వందే మాతరం నుంచి ఆయుధంగా వాడడం దగ్గర నుంచి విద్యా విధానం మొత్తం, భాషా విధానం మొత్తం కేంద్రీకృతం అవుతున్న ఈ పరిస్థితి చాలా ఆందోళనకరమైంది. అందుకే ఈ లోక్సభ సమావేశాలు చాలా ఉధృతమైన ఒక ప్రకంపనలకు గురయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ కాకుండా మోదీ గారికి రాహుల్ గాంధీ కదా ప్రతిపక్ష నాయకుడు, ఆయన విషయం ఏదైనా రాహుల్ మీద పంచులు వేయాలన్నట్టుగా 2 పంచులు వేశారు. ఏమని అంటే ఇది కూడా ఒక ఆందోళనకరమే. ఇస్రో నుంచి 100 మంది శాస్త్రజ్ఞులు రాజీనామా చేశారండి. దానికి ఆందోళన చెందడం లేదు. ప్రైవేటు రాకెట్ ప్రయోగించామంట. మన దేశం యొక్క ఆస్తిగా ఉండే రాకెట్ ఎందుకు ప్రయోగించలేకపోయాం? ప్రయోగించే వాళ్ళు ఎందుకు నిష్క్రమించారో ఆ దిగులు లేదు. ప్రైవేట్ రాకెట్ ప్రయోగించాము, ఇది మన యువత సాధించిన విజయం. యువత అంటే మామూలు యువత, నేను కొంతమంది 56 ఏళ్ల యువకుల గురించి నేను మాట్లాడలేదండి. 56 ఏళ్ళు అంటే ఇంకా దేశము అంతరిక్షం కూడా ఇప్పటి వరకు నేను ఎప్పుడు సరదాగా అనేవాడిని, అంతరిక్షం నుంచి పాతాళం వరకు అవినీతిమయమైపోతుంది అన్నట్టుగా. ఇప్పుడు నిజంగానే ఇప్పుడు ప్రయోగించే రాకెట్లు కూడా ప్రైవేట్ పరం. ఈ 100 మంది శాస్త్రజ్ఞులు ఎక్కడికి వెళ్ళారండి? వాళ్ళకి ఇక్కడ సదుపాయాలు ఇవి లేకపోవడం ఒక కారణమైతే వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? ప్రైవేట్ ఏజెన్సీల్లోకి వెళ్తారు. ఇప్పుడు బాంబే హైలో చాలా మంచి చమురు పడింది రిలయన్స్ కంటే. ఎందుకు పడిందండి? ఓఎన్జీసీ అధికారులు రాజీనామా చేసి రిలయన్స్లో చేరితే ఎక్కడ పడుతుందో వాళ్ళకి తెలుసు. కాబట్టి
ఇది చాలా తీవ్రమైన విషయాలు, పరిణామాలు దేశంలో జరుగుతున్నాయి. బహుశా లోక్సభలో పార్లమెంట్ సమావేశాల్లో ఈసారి ఇవన్నీ తీవ్రంగానే చర్చకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతిపక్షాలు చీలిపోయాయి కాబట్టి 360 అని పెట్టారు ఒకటి. అవును. సో 360 వచ్చేస్తాయి, మేము నెట్టేస్తామని అంటున్నారు. వీ హ్యావ్ టు వాచ్. దాగుడు మూతలు, అది కూడా పూర్తిగా చెప్పలేదు బయటికి, జరిగే కొద్దీ తెలుస్తుంది మనకు. ఇందులో మీరన్నా వైసీపీ, ఇది కూడా ఇందులో వాళ్ళందరూ ఏమో వెళ్ళి కలిశారు, వైసీపీ కలవకపోయినా మేము కూడా బలపరుస్తాం ఈ పునర్విభజన బిల్లును, ఎందుకంటే ఉన్న సీట్లు ఏం తగ్గవని చెప్పారు కాబట్టి మేము బలపరుస్తామని వైసీపీ మోదీతోనే ఉంటానని చెప్పి ముందే సంకేతం ఇచ్చేసింది. కాకపోతే వాళ్ళు చేస్తుందంత, వాళ్ళు రాష్ట్రంలో లాకప్ డెత్తులు, రాష్ట్రంలో ఘటనలు, వీటి మీద మటుకు నోటీస్ ఇస్తున్నారు. అదే సమస్య. వాళ్ళు సమానంగా ఒకరినొకరు అనుకోవడం తప్ప రాష్ట్రం కోసం ఇరుపక్షాలు కలిసి ఓ పట్టు పట్టడం అనేది లేకుండా పోయింది. సార్ కూటమికి కొత్త తలపోట్లు గుంటూరులో జరిగిన